మంది పోలీసులకు మరణశిక్ష. మదురై జిల్లా కోర్టు సంచలన తీర్పు. 9 మంది పోలీసులకి మరణశిక్షనట. ఎందుకోసానికి? మదురై జిల్లా కోర్టు సంచలన తీర్పు. మదురై కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. తండ్రి కొడుకుల లాకప్ డెత్ కేసులో 9 మంది పోలీసులకు మరణశిక్ష విధించింది. తండ్రి కొడుకుల దుస్తులు విప్పి దారుణంగా దాడి చేశారు. ఆ రిపోర్ట్ చదువుతుంటే మనసు తరుక్కుపోతుంది అంటూ కోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. అధికార దుర్వినియోగం వల్లే పోలీస్ కస్టడీలో వారిద్దరూ మరణించారని స్పష్టం చేసింది అంటూ వీళ్ళ పోలీస్ కస్టడీల వల్ల చనిపోయినటువంటి ఈ తండ్రి కొడుకులకు సంబంధించినటువంటి ఈ కేసులో వచ్చినటువంటి ఈ తీర్పు 6 ఏళ్ల క్రితం తమిళనాడులో తండ్రి కొడుకుల లాకప్ డెత్ కేసులో సంచలన తీర్పు వెలువడింది. ఈ ఘటనతో సంబంధం ఉన్న 9 మంది పోలీసుల అధికారులకి మరణశిక్ష విధిస్తూ మదురై జిల్లా కోర్టు తీర్పునిచ్చింది. అధికారుల దుర్వినియోగం వల్లే పి జయరాజ్, ఆయన కుమారుడు జే బెనిక్ ఇద్దరు పోలీస్ కస్టడీలో మరణించారని కోర్టు తెలిపింది. అదే సమయంలో తమిళనాడులో ఎంతో మంది నిజాయితీపరులైన పోలీసులు ఉన్నారని ఈ తీర్పు వారిలో ఎలాంటి భయాందోళనలు కలిగించదని స్పష్టం చేసింది. తండ్రి కొడుకుల దుస్తులు విప్పి దారుణంగా దాడి చేశారు. ఆ రిపోర్ట్ చదువుతుంటే మనసు తరుక్కుపోతుందంటూ ఇక్కడ కోర్టు పేర్కొంది. అసలు ఏం జరిగిందంటే, అసలు ఇష్యూ ఏంటంటే లాక్డౌన్ సమయంలో టైం గడిచిన తర్వాత కూడా మొబైల్ షాప్ తెరిచి ఉంచినందున జయరాజ్ బెనిక్ను అరెస్ట్ చేసినట్టు పోలీసు చెప్పారు. వాళ్లకు శాతంకూలం పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. ఆ మరుసటి రోజు కోర్టు వారిని జ్యుడిషియల్ కస్టడీకి పంపింది. ఆ తర్వాతే కొన్ని రోజులకు తండ్రి కొడుకులు ఇద్దరు మరణించారు. పోలీస్ స్టేషన్లో దారుణంగా దాడి చేయడంతోనే వాళ్ళిద్దరు మరణించినట్టు కుటుంబ సభ్యులు ఆరోపించారు. మద్రాస్ హైకోర్టు ఆదేశాలతో సిబిసిఐడి నుంచి కేసును సిబిఐ తీసుకొని దర్యాప్తు చేసింది. కేసుతో సంబంధం ఉన్న 10 మంది పోలీసులను అరెస్ట్ చేసింది. వీరిలో ఒక ఇన్స్పెక్టర్, 2 ఎస్ఐలు, 7 కానిస్టేబుల్స్ ఉన్నారు. వీరందరిపై మర్డర్ ఆరోపణలతో ఛార్జ్షీట్ ఫైల్ చేసింది. ఈ క్రమంలోనే జయరాజ్ బెన్నిక్ పై పెట్టిన కేసు కూడా తప్పుడు కేసు అని తేలిందంటూ ఆ కేసే తప్పుడు కేసట. పోలీసుల అత్యుత్సాహం చూస్తే ఇట్లాంటి వార్తలు చూసినప్పుడు ఒక్కసారి వాళ్ళకు రిమైండ్ చేసుకోవాలి. మేము మానవులమే, మేము అందరి లెక్క సామాన్యులమే, మేమేమి అతీతులం కాదు, మాకు కూడా శిక్షలు పడతాయి, మమ్మల్ని కూడా జైలు శిక్షలే కాదు మరణ శిక్షలు కూడా పడతాయి. కాబట్టి మేము కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలన్న సోయి, బుద్ధి, జ్ఞానం నిజంగా ఉండాలి. ఒక్కసారి ఆ ఉదంతమైంది ఒకసారి చూడండి. నిజంగా లాక్డౌన్ సమయంలో జరిగినటువంటి ఉదంతం పైన బ్రహ్మాండమైనటువంటి తీర్పు అది. మదురై తీర్పు నిజంగా పోలీసులకి ఇప్పటి నుంచి ఎట్లా పడితే అట్లా బిహేవ్ చేయకూడదు, ఎట్లా పడితే అట్లా కేసులు పెట్టకూడదు. ఎక్కడైతే అంటే లాకప్లో పెట్టిన తర్వాత వాళ్ళతో చేసే బిహేవియర్ ఏదైతే ఉందో దాన్ని మార్చుకోవడానికి ఇది ఒక చెంపపెట్ట లాంటి సమాధానం. చూడండి 2020లో లాక్డౌన్లో మొబైల్ షాప్ తెరిచి ఉంచారని చేస్తే వీళ్ళే వాళ్ళు ఎవరు ఈ 9 మంది సన్నాసులు అనకపోతే ఏమంటాం, ఇలా మరణశిక్ష పడ్డది. ఒకసారి చూడండి. ఎంత దారుణం తెలుసా. కరోనా సమయంలో తుత్తుకుడి జిల్లా సాతన్కులంలో మొబైల్ షాప్ తెరిచి ఉంచాడని తండ్రి కొడుకులు జయరాజ్ బెన్సిక్లను చిత్రహింసలు పెట్టి లాకప్ డెత్ చేసిన 9 మంది పోలీసులు. ఈ కేసులో A1 నుంచి A9 వరకు ఉన్న నిందితులకు మరణశిక్ష విధిస్తూ చారిత్రక తీర్పునిచ్చిన మదురై జిల్లా మొదటి అదనపు సెషన్స్ కోర్టు. A1కు 24 లక్షలు, A2కు 16.30 లక్షల జరిమానా విధింపు. చూసిరా మళ్ళా A1కేమో 24 lakhs, A2కేమో 16,30,000. ఈ జరిమానా మొత్తం 1,40,00,000 రూపాయల మృతుడైన బెన్నిక్ తల్లికి పరిహారంగా చెల్లించాల్సిందిగా కోర్టు తీర్పు. అలాగే నిందితులు పరిహారం చెల్లించడంలో విఫలమైతే వారి ఆస్తులు స్వాధీనం చేసుకొని వేలం వేసి ఆ మొత్తాన్ని బాధిత కుటుంబానికి అందజేయాలని కోర్టు స్పష్టమంటూ ఈ 2 తండ్రి కొడుకుల ఏదైతే లాకప్ డెత్ ఉదంతం ఉందో దీనికి ఈ 9 మందికి మరణశిక్షతో పాటు 1,40,00,000 రూపాయల ఫైన్, పెనాల్టీ తప్పకుండా పడాల్సిందే. ఎవడన్నా సామాన్యులని అట్లే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో కాదు నేను చెప్పేది, ఈ దేశంలో సామాన్యుని ముట్టాలంటే చట్టానికి ఎవడు అతిథుడు కాదు, చట్టం ఎవని చుట్టం కాదు, ఎవని జేబుల లేదు, అందరికీ సమానమే అని చెప్పినటువంటి ఈ తీర్పు మదురై కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో బ్రహ్మాండమైనటువంటి తీర్పు. పోలీసులకి ఇది ఒక ఉదాహరణ లెక్క ఉండిపోతుంది. ఇంకా 9 మంది పోలీస్ అధికారులకి పడ్డటువంటి మరణశిక్ష ఏదైతే ఉందో వాళ్ళు ఏ అత్యుత్సాహం చూపించినా ఇది యాదికి రావాలి వాళ్ళకి. అప్పుడు మాత్రమే సెటరేట్ అయిపోతుంది ఈ వ్యవస్థ అంతా కూడా నిజంగా.